పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం. వి ఉమెన్ వాంట్ కాన్క్లేవ్లోకి శక్తి అవార్డు సొంతం చేసుకున్న హీరోయిన్ మాలవిక మోహనన్. ఏఐటియుసిలో చేరిన సింగరేణి ఏరియా హాస్పిటల్ సిబ్బంది. రజాకా విద్యా సేవా సమితి ఆధ్వర్యంలో రజాకా విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం. హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణుల బైక్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రతి గ్రామానికి నాణ్యమైన వైద్య సేవలు చేరవేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. ఉచిత వైద్య శిబిరాలు సమాజానికి మేలు చేసే ప్రజాహిత కార్యక్రమాలు, పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో వైద్య శిబిరం నిర్వహించిన దొమ్మటి కుటుంబ సభ్యులను అభినందించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి ఆదివారం పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు శ్రీ దొమ్మటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూర్ ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు మల్లక్కపేట ఆర్చ్ నుండి ప్రభుత్వ పాఠశాల వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలను నాటారు. వైద్య సిబ్బందిని శాల్వాతో ఎమ్మెల్యే గారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి మాట్లాడారు. కుటుంబంలో ఉన్న చదువుకునే పిల్లలకు ఒక కార్పొరేట్ విద్యను అందించాలనే ఆలోచనతోటి రాబోయే 6 నెలల్లో ఒక విద్యా కమిటీని ఏర్పాటు చేసి మరొక రూపకల్పన, దానికి ఒక ప్రోగ్రాం రూపకల్పన చేసి ఒక ప్రోగ్రాంను ముందుకు పోతూ కేజీ అంటే తక్కువ కేజీ నుండి ఇంటర్మీడియట్ వరకు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఆ పిల్లలకు కేజీ నుండి ఇంటర్మీడియట్ వాళ్లకు ఉదయం బ్రేక్ఫాస్ట్ స్కూల్ అనే, మధ్యాహ్నం భోజనం స్కూల్ అనే, మళ్ళీ ఇంటికి పోయేటప్పుడు కూడా అల్పాహారం ఇచ్చి పంపించి, అవి ఇంకా ఆర్థిక పరిస్థితి బాగుపడితే ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకు కూడా కొంత ఆర్థికంగా సహాయం చేసే విధంగా బడికి పంపించిన పిల్లలను కనీసం ఒక 3 సంవత్సరాలు సీరియాలుగా ఉన్న వాళ్లకు కొంత ఆర్థికపరమైన సహకారం అందించే దిశలో కూడా ఇవాళ ఆలోచించడం జరుగుతుందనే విషయాన్ని దృష్టి తీసుకొస్తున్నారు. ఇదే విషయంలో అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. మీరు ప్రైవేట్ పాఠశాల పంపించడం వల్ల లక్షలలో ఫీజులు చెల్లిస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాల పంపిస్తే బ్రహ్మాండమైన బిల్డింగ్స్, బ్రహ్మాండమైన టీచర్స్, విద్య అంటే వాళ్ళకి ఎంతో ట్రైనింగ్ అయిన యొక్క నిష్ఠాతులైన పంతులమ్మలు మనకు అందుబాటులో ఉన్నారు. అందులోంచి ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవినీయంగా మనం చేస్తున్నాం. గ్రామ పంచాయతీ పరిధిలో ఈ ఊరు ముద్దుబిడ్డ, అందరి అభిమాన నాయకుడు, ఈ గ్రామ అభివృద్ధి గురించి ఎప్పటికప్పుడు నాతోటి పోట్లాట పెట్టుకుంటున్న అన్న అనేదానికన్నా మీ తమ్ముడు అంట దొబ్బటి సాంబయ్య గారికి, అదేవిధంగా డాక్టర్ దొమ్మడి ప్రసన్న కుమార్ గారికి, ప్రసన్న కుమార్ గారికి, డాక్టర్ దొమ్మటి రాజేశ్వరి గారికి, డాక్టర్ యొక్క బృందాలకు అందరికీ, అదేవిధంగా పోతే సరిగ్గా మెడిసిన్స్ ఉండకపోయేది, కానీ ఇప్పుడు అన్ని రకాల మెడిసిన్స్ అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంకా గ్రామీణ ప్రాంతానికి కూడా మంచి సేవలు అందించే విధంగా అధిక నిధులు కేటాయించి ఇది 2వ ప్రధానమైన అంశాన్ని కూడా దృష్టికి తీసుకుపోతున్నాం. దాంట్లో భాగం కూడా ఇవాళ మన ముఖ్యంగా మన ఈ ఊరు బిడ్డ దొంబడి సామాన్య యొక్క కొడుకు కోడలు వాళ్ళు నిజంగా ఎంతో పట్టుదలతోటి మనం చూస్తే గారు
వాళ్ళ ఒక వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ సేవలు అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇవాళ చాలా గ్రామాలలో డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు. నిజంగా ఈ డాక్టర్లు లాయర్లు ఇట్లా ఈ ఇద్దరు పిల్లలు ఎట్లయితే ఈ నా గ్రామంలో ఉన్న వాళ్ళకు నీ సేవ చేయాలనే భావన వచ్చిందో, ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ఆలోచన వచ్చి ఇలాంటి ఆరోగ్య కేంద్రాలను అంటే ఈ వైద్య శిబిరాలను నిర్వర్తిస్తే వాళ్ళు నిజంగా ఎంతిన గడ్డ మీద రుణం తీర్చుకున్న వాళ్ళు అవుతారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తన బిడ్డలు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని అంటే తల్లిదండ్రులకు అంతకన్నా మించి ఇంకేం కోరుకోము మేము. వాళ్ళు సంపాదించిన ఆస్తులు అక్కర్లేదు మాకు. లాస్ట్కు భగవంతుని కూడా కోరుతున్నాం, వాళ్ళకు భారం కావద్దనే కోరుకుంటున్నాం. ఏ రోజు తీసుకుపోయినా కూడా ఆరోగ్యంగా మమ్మల్ని తీసుకుపో దేవుడా, పిల్లలకు కూడా భారం కావద్దని కోరుకుంటున్నాం. ఒకటే కోరుకుంటున్నాం, మీరు సమాజానికి సేవ చేసే తల్లిదండ్రులు పేరు తీసుకురావడం అనేదే మేము కోరుకుంటున్నాం అనే విషయాన్ని మీరు దృష్టి తీసుకొస్తున్నాం. దానికన్నా ఆశీర్వదిస్తున్నాం. మీకు ఆ భగవంతుడు కూడా ఇంకా ఆ విధంగా సహకరించాలి. ఈ గ్రామమే కాదు, మీరు ఇంకా చాలా గ్రామాలకు ఇవాళ గ్రామానికి మరి ఇంకా చాలా విషయాలు మీ అందరికి తెలుసు. ఇది సందర్భానికి ఈ రెండు అంశాలు మనకు ముఖ్యం కనుక మీలో ఒక ఆలోచన రేకెత్తిచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనే విషయం తీసుకొస్తూ, ఇక గ్రామానికి సంబంధించి మా ఇద్దరికి ఎప్పుడు కూడా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు దొమ్మడి సామాన్య ఎంత కష్టపడ్డాడు అనేది నాకు తెలుసు, మీకు తెలుసు. నాకున్న పెద్ద పెద్ద పేర్లు చెప్పుకుంటారు చాలా మంది ఉన్నారు, కానీ రాత్రి పగలు నా ఎంబడి ఉండి ఆర్గనైజేషన్ చేసింది దొమ్మడి సామన్న. దీంట్లో మాకేం వేరే అభిప్రాయాలు లేవు. దాశరథి రంగాచార్యులు జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చేతులు ఏమంటారు అందరూ? కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం, జయన్న గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. అక్కడ లాకావత్ ప్రశాంత్ సీనియర్ యూత్ నాయకులు, చివల్ బాయ్ నుంచి యాక్టివ్ పర్సన్స్, అలాగే వెంకటేష్, లాకావత్ వెంకటేష్, లాకావత్ సంజీవ, లాకావత్ గణేష్, ఆనంద్, లాకావత్ గణేష్, లాకావత్ ఆనంద్, లాకావత్ సందీప్, లాకావత్ ప్రశాంత్ అందరు కూడా యూత్ యాక్టివ్ గా అక్కడ గ్రామాల వారిగా అక్కడ కూడా వాళ్ళు రేపు దయాకర్ రావు గారు అయితే కార్యక్రమం దాని ఆలోచన అందరూ కూడా చేయడం అందరూ కూడా ప్రత్యేక. కొత్తూరి రాజు గారు, ఇటుకాల దిలీప్ గారు, వై సీని గారు, అందరు కూడా మన తర్వాత అలాగే మన సీనియర్ నాయకులు తాటిశెట్టి శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ రోడ్డు మీద షాప్ లో ఉంటుంది ఎప్పుడు కూడా అడ్మైట్ పెట్టాడు అనేది తాటిశెట్టి శ్రీనివాస్ గారు. మంచి గురువు సార్ అన్న సీనియర్ రావడం చాలా మంచి సార్. రోడ్డు మీద షాప్ మానిటేషన్ కూడా అధ్యక్షుడు. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి రాజధాని కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని శ్రీశైల సంఘం జాతీయ నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, ఏపీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ దేవరశెట్టి పరమేశ్వరయ్యలు కోరారు. కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కర్నూలు జిల్లాను శ్రీ దామోదరం సంజీవయ్య జిల్లాగా నామకరణం చేయాలని కోరుతూ సంతకాల సేకరణ చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వినతి పత్రం అందజేశారు.
ఇప్పుడు కూడా అడుక్కుంటే ఎవ్వడు ఇయ్యడు, పోరాటం చేస్తే పోయేదేం లేదు, తెగితే బానిస సంఖ్యలు తగ్గుతాయి అంతే తప్ప మనకు పోయేదేం లేదు. దామోదరం సంజీవయ్య గారి పేరు కర్నూలు జిల్లాకు పెట్టడం అది చాలా సముచితమైన నిర్ణయం. ఒకవేళ గవర్నమెంట్ దానికి ప్రతిబంధకం ఉంటే కొత్త జిల్లా ఏర్పడుతుంది, అతని ఏదో దానికన్నా నామకరణం చేయండి, ఆ మహానుభావుని పేరు పెట్టి. ఎందుకంటే రాబోయే తరాలకు శ్రీరామచంద్రుడు సీత అంటేనే తెలియని రోజులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి దామోదర సంజీవయ్య గారి ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి విద్యార్థికి ఉంది, ప్రతి పౌరునికి ఉంది. ఆ మహానుభావుని ఈ కార్యక్రమాల్లో ధర్నాలు కానీ ర్యాలీలు కానీ ఏ విషయంకైనా బలిజ సంఘం అధ్యక్షునిగా, హ్యూమన్ రైట్స్ రాష్ట్ర చైర్మన్గా నేను ఖచ్చితంగా దీంట్లో పాల్గొంటాం. న్యాయం చేసేంత వరకు రాధాకృష్ణ గారికి మా వంతు తోడ్పాటు అందిస్తాం. అది ఆయన కోసం చేస్తున్నది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం చేసుకుంటున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఆయన ఆ మహానుభావుని పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలాగా, చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక పాఠశాలలో ఒక పాఠం పెట్టచ్చు కదా, ఒక పాఠం పెట్టచ్చు తెలుగులో కానీ సోషల్లో కానీ ఒక పాఠం పెడితే కూడా ఆయన గురించి విద్యార్థులకు తెలుస్తాయి. కాబట్టి ప్రభుత్వం దీని మీద స్పందించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ₹1 ఇచ్చారు స్మారక భవనానికి, అలాంటి మహానుభావులు ఉన్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా తీసుకెళ్తాం. మనం ఇక్కడి నుంచి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో నేను కూడా వెళ్తాను, విజయవాడ వెళ్ళి పవన్ గారిని కలుస్తాం. ఈ విషయం అంతా కూడా సమగ్రం చెప్పి ఈ పేరును చిరస్థాయిగా ఉండేలాగా, ఏర్పడేలాగా చేసేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మీడియా వారికి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, అలాగే రాధాకృష్ణ గారికి వచ్చిన సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. విశ్వ బంధుత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని శివనగర్లోని శ్రీ బ్రహ్మకుమారి మఠంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శ్రీ రాజయోగిని ప్రకాశమా దాదీజీ 18వ దివ్య స్మృతి వేడుకలను పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా 1,00,000 యూనిట్లు సేకరించాలని, ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా 60,000 పైచిలుకు యూనిట్లు దాతలు ముందుకు వచ్చి ఇవ్వడం జరిగిందని, రక్తదానం అన్ని దానాల్లో గొప్ప దానమని, సమయానికి యాక్సిడెంట్ల బారిన పడ్డవారికి, వారికి సంబంధించిన గ్రూపులు అందుబాటులో లేక కొన్ని వందల వేల ప్రాణాలు మన కళ్ళ ముందే పోతున్నాయి. దానిని నిర్మూలించడానికి ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి మఠం పెద్ద సుధాకర్ గారు అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయము ముఖ్య కేంద్రము రాజస్థాన్ మౌంట్ ఆబు. ఈ కేంద్రం ద్వారా భారతదేశం మొత్తంలో సుమారుగా 2,000 శాఖలలో ఈ యొక్క మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1,00,000 టార్గెట్ పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమం. ఈ సందర్భంగా మన వరంగల్లో కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము. ఈరోజు మరియు రేపు ఈ 2 రోజులు కూడా సుమారుగా మనం 300 నుండి 400 వరకు మనం చేసుకోవాలనేటువంటి టార్గెట్ ఉంది. దేశవ్యాప్తంగా అయితే సుమారుగా 60,000 వరకు ఇది రీచ్ అయింది. ఇంకా 40,000 చాలా ఈజీగా రీచ్ అవుతామనేటువంటి అభిలాష ఉంది. తప్పకుండా అవుతుంది అని ఆశిస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా మరి రాజమణి ఆకాశమణి గారి 18వ స్మృతి పథంలో వరంగల్ పట్టణంలో బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. మరి దాదాపుగా దేశంలో 3 రోజులలోనే 1,00,000 యూనిట్లకు టార్గెట్ పెట్టుకొని ఈ రోజుకు 50,000 యూనిట్లను కలెక్ట్ చేశారని చెప్పేసి ఇప్పుడే సమాచారం. మరి దీనిలో భాగంగా వరకు కూడా 1,00,000 యూనిట్లు కావాలని
దీన్ని దేశంలో ప్రతి ఒక్కరు కూడా రక్తం లేదు అనే కొరత లేకుండా, దేశంలో ప్రతి జిల్లాలో కూడా రక్త కొరత లేకుండా అందరూ కూడా సహకరించాలని, మరి ప్రతి ఒక్కరు రక్తం అనేది కొనడానికి ఎక్కడ సాహసించలేరు, మరి రక్తంని కృత్రిమంగా కూడా తయారు చేయలేరు. కాబట్టి ఆ రక్తాన్ని ఎవరైతే ఒక రక్త దానం చేస్తారో వారు నిజంగా కూడా దేవునితో సమానం. మరి వారితో పాటు ఒక రక్తదాతను రక్తం కనుక ఇచ్చిన తెల్లారి ముగ్గురికి మనము సహకరించుకోగలుగుతాం. సో కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మనం రక్తాన్ని దానం చేయడానికి ముందుకొచ్చి మనకు రక్త కొరత లేకుండా మన దేశంలో రక్త కొరత లేదు అనే దేశంగా నిర్ణయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని మనవి చేస్తూ, యువత కానీ ప్రతి ఒక్కరు కానీ 18 సంవత్సరాల తర్వాత 60 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు దయచేసి ముందుకొచ్చి వారి జన్మదిన సందర్భంగా, వారి ఇంకేమైనా కార్యక్రమాలు, మ్యారేజ్ డే సందర్భంగా ఇలాంటి యూత్ను ముందుకు సహకరించగలరని చెప్పేసి మనస్ఫూర్తిగా రెడ్ క్రాస్ తరఫున కోరుతున్నాను. శ్రీ దామోదరం సంజీవయ్య పేరును కర్నూలు జిల్లాకు పెట్టాలని సంజీవయ్య గారి నివాస స్థలమైన నీతి గృహాలో దామోదరం సంజీవయ్య జిల్లా సాధన సమితి గౌరవ అధ్యక్షులు నక్కలమిట్ట శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు జిల్లాల విభజన చేస్తూ ఉంది. చాలా జిల్లాలకు కొంతమంది ప్రముఖుల పేర్లు పెట్టారు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. కానీ కర్నూలు జిల్లాకు కొత్తగా ఏర్పడబోయే జిల్లాలలో మరి కర్నూలు జిల్లా గతంలో పాత జిల్లానే కాబట్టి ఈ కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య గారు పేరు పెట్టాలంటని దామోదరం సంజీవయ్య సేవా సమితి డిమాండ్ చేస్తూ ఉంది. ఈయన నీతి నిబద్ధతకు పెట్టిన పేరు. ఈయన ఇల్లు చూశారా? ఒక్కసారి అట్లా చూడండి. పడిపోయిన రాళ్ళు, పూరి గుడిసె, మరి ఒక రూము, ఒక చిన్న పెట్టె, ఒక మంచము, ఈ హంగులతో మాత్రమే పెద్దపాడులో ఆయన గృహం ఉంది. ఆయనకు ప్రత్యేకమైన ఆస్తులు లేవు. మరి ముఖ్యమంత్రి హోదాలో పనిచేసినా కూడా సామాన్యుడిలాగానే జీవించాడు. ఆయన బట్టలు అయితేనేమి, కోట్ అయితేనేమి ఒక 2 జతలు మాత్రమే ఉన్నాయి. మరి ఇంత నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తులు ఈరోజు ఎవరూ లేరు. మరి అటువంటి జీవితాన్ని గడిపిన ఆయన స్ఫూర్తిగా ఈ జిల్లాకు దామోదరం సంజీవయ్య జిల్లాగా ప్రకటించాలంటేనే మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ డిమాండ్ మరి రకరకాలైన వ్యక్తులు వస్తారు, రకరకాలైన పేర్లు చెప్తారు. కానీ దామోదరం సంజీవయ్య ఒకే ఒక్కడు నీతికి, నియమాలకు, మరి స్వచ్ఛతకు పేరు కాబట్టి ఆయన పేర్లు పెట్టాలంటని డిమాండ్ చేస్తూ ఈరోజు మరి ఈ యొక్క నీతి గృహ యందు ధర్నా చేస్తున్నాము, మరి నిరాదీక్ష చేస్తున్నాము. మరియు ప్రజల్లో ఈ స్ఫూర్తిని నింపడానికి మేము ప్రయత్నిస్తున్నాము. మొదటగా మహాత్మా జ్యోతిరావు పూలేకు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి, సంజీవయ్య గారి చిత్రపటాలకు మరి పూలమాలలు వేసేసి ఆ స్ఫూర్తిని ప్రజలకు ఇస్తున్నాము. దయ ఉంచి రేపు 29, 30వ తారీఖున రాబోయే మంత్రివర్గ కమిటీలో ఈయన పేరును ప్రతిపాదిస్తూ ప్రజలు వారి యొక్క సంతకాలతో రిప్రజెంటేషన్స్ ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ పేరు పేరున నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేస్తూ నమస్సులతో నా పేరు నక్కలమిట్ట శ్రీనివాసులు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి. నేపాల్ మరియు భారతదేశంలో రాజయోగిని ప్రకాశమణి దాది గారి
18వ పుణ్యస్మృతి దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని బ్రహ్మకుమారి వరంగల్ శాఖ దాది సవిత తెలిపారు. ఈ నెల 24 మరియు 25వ తేదీన వరంగల్ నగరంలోని శివనగర్ బ్రహ్మకుమారి విశ్వశాంతి భవన్లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. నేపాల్ మరియు భారతదేశంలో 1,00,000 యూనిట్ల రక్తాన్ని సేకరించినందుకు ప్రణాళిక రూపొందించామని, వరంగల్లో కూడా పెద్ద ఎత్తున లక్కారం చేసేందుకు ఏర్పాటు చేశామని దాది సవిత తెలిపారు. అది బంద్ చేసి ఫ్యాన్ ఆఫ్ చేయరా? ఒక్క విషయం పైసనా టాబ్లెట్ వేసుకోలేదు, బీపీ టాబ్లెట్. పుణ్యతిథి సందర్భంగా ప్రకాష్ మణి దాదీజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా నేషనల్ లెవెల్లో ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. దాదీజీ చాలా విస్తంభింప చేశారు. అంటే ఒక దేశంలో ఉన్నటువంటి సెంటర్స్ని 140 దేశాలలో విస్తరింప చేశారు. తర్వాత దాదీజీ 40 సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అన్నమాట మన దాది ప్రకాష్ మణిజీ. మరి దాది ప్రకాష్ మణిజీ యొక్క పుణ్యతిథి సందర్భంగా ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తర్వాత దాదీజీ విశ్వ బంధుత్వ అందరిలో అందరూ ఒకటే ఉన్నారని విషయాన్ని విస్తరింపచేశారు. ఆ యొక్క సందేశాన్ని అందరికి ఇచ్చారు. మరి దాది ప్రకాష్ మణిజీ 40 సంవత్సరాలు ఈ యొక్క విశ్వవిద్యాలయాన్ని నడిపించారు. తర్వాత దాదీజీ యొక్క వరంగల్ ఐఎంఏ హాల్లో వరంగల్ కాకతీయ ఐఓపో యూనిట్ను ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర ఏవీఓపీఏ అధ్యక్షుడు మలిపెద్ది శంకర్ గారు విచ్చేసి 2025 టు 2027 గాని కార్యవర్గానికి ప్రమాణ స్వీకారం చేయించినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కాకతీయ వరంగల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈరోజు విచ్చేసి మిత్తింటి శ్రీనివాసులు వారి కార్యవర్గానికి అంగరంగ వైభవంగా స్థానిక మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్లో ఈరోజు కార్యక్రమం జరిగింది. వరంగల్ కాకతీయ అసోసియేషన్ ఆవోపాని ముందుకు తీసుకెళ్లాలని మెంబర్షిప్లో హైదరాబాద్కు ధీటుగా వరంగల్ 3 నగరాలు హనుమకొండ, వరంగల్ అర్బన్, కాకతీయ వరంగల్, కాజీపేట ఈ 3 నగరాలకి అద్భుతమైనటువంటి అవకాశాలు కల్పించాలని, హనుమకొండలో సొంత బిల్డింగ్ ఉంది ఆవోపాకు, వరంగల్లో సొంత బిల్డింగ్ ఉంది ఆవోపాకు, అలాగే మున్ముందు కాకతీయ వరంగల్కు, కాజీపేట వరంగల్కు కూడా ఇటువంటి బిల్డింగ్లను చేసి బీద ఆర్యవైశ్యులకి విద్యా వైద్య పరంగా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మిత్తింటి శ్రీనివాసులు గారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ వారి కార్యవర్గానికి కూడా అభినందన తెలియజేస్తున్నాము. అతి త్వరలోనే కాజీపేట కూడా ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అలాగే వరంగల్ రూరల్ మరి వారిది కూడా సెప్టెంబర్లో ఈ ఎన్నికలు జరుగుతాయి. ఈ 5 ఆవోపాలని 25,000 సభ్యత్వం నేను కోరుతున్నాను. ఒక్కొక్క ఆవోపా 5,000 సభ్యత్వం చేయమని. తద్వారా అక్టోబర్ నవంబర్లో వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎన్నిక కూడా ఉంటుంది. దీనికి వరంగల్లో ఉన్నటువంటి అన్ని ఆవోపా యూనిట్ అధ్యక్షులను కూర్చోబెట్టి వరంగల్ జిల్లా అధ్యక్షుడిని నిర్ణయం చేస్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై వాసవి.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఎంపీడీఓ తూతిక శ్రీనివాస్ మహిళా అధికారులతో చేసిన డ్యాన్స్ వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్తే ఎంపీడీఓ శ్రీనివాస్ మహిళా అధికారులను బలవంతంగా స్టేజీలపై లాక్కుపోయి వారితో డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా ఓ మహిళ ఆయనను నెట్టేయడంతో ఆయన స్టేజ్ మీద పడిపోయిన దృశ్యం కూడా ఈ వీడియోలో చూడొచ్చు. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర సిబ్బంది కేరింతలతో చప్పట్లు కొట్టడం చాలా బాధాకరం. గతంలో కూడా మహిళా ఉద్యోగులపై లైంగిక ఆరోపణల కారణంగా అప్పటి కలెక్టర్ ముత్యాల రాజు వేటు విధించిన సదరు వ్యక్తి ఈయనే అని తెలుస్తోంది. మరో బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.